హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్నిగ్ధ వంటలు. ఈరోజు రెసిపీ వచ్చేసి జొన్న పేలాల పిండి అండి. ఇదైతే తొలి ఏకాదశి రోజు మనం ప్రసాదంగా చేసుకుంటాం కదా. ఈ రెసిపీని అయితే చూసేయండి. చాలా సింపుల్గా మనం ప్రసాదం అయితే చేసేసుకోవచ్చు. దీనికోసం అయితే కప్పు వరకు జొన్నల్ని తీసేసుకోవాలి. ఇలా జొన్నల్ని తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకొక గిన్నె తీసేసుకొని లీటర్ వరకు అయితే వాటర్ని వేసేసుకోండి. ఇలా వాటర్ వేసేసుకున్న తర్వాత వాటర్ అయితే మరిగించుకోండి. ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్న జొన్నలను అయితే వేసేసుకోండి. ఇలా జొన్నలు వేసేసుకొని 2 నిమిషాల పాటు ఈ జొన్నలను అయితే ఉడికించుకోండి. మనకి పైన జొన్నలు అయితే తేలుతుంటాయి కదా, ఇవైతే తీసేసుకోండి. ఇవైతే మనకి ఖరాబ్ అయిపోయిన జొన్నలు అయితే పైన తేలుతూ ఉంటాయి. ఇవైతే తీసి పక్కకు వేసేసుకోండి. ఇప్పుడు ఒక 2 నిమిషాలకి మనకైతే జొన్నలు అనేది కుక్ అవుతాయి. బాగా ఉడికించుకోని అవసరం లేదండి. జస్ట్ ఒక పొంగు వచ్చేంత వరకు ఇలా జొన్నల్ని ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా ఒక పొంగు వచ్చేసింది కదా, ఇప్పుడు ఈ జొన్నల్ని అయితే వడగట్టేసుకోండి. ఇలా నేనైతే జల్లుల గిన్నెలోకి అయితే ఈ జొన్నల్ని వేసేసుకుంటున్నాను. ఇలా వేసేసుకొని వాటర్ అంతా ఏమీ లేకుండా చూసేసుకోవాలండి. మొత్తం వాటర్ అంతా తీసేయండి ఈ జొన్నల నుండి. ఇలా వాటర్ అంతా తీసేసుకున్న తర్వాత ఒక పొడి క్లాత్ వేసేసుకొని ఈ జొన్నలు అయితే వేసేసుకోవాలి. ఇలా జొన్నలు వేసేసుకొని ఒక 2-3 గంటల పాటు అయితే ఫ్యాన్ కింద పెట్టేసుకోండి. వాటర్ అంతా ఏమీ లేకుండా చూసుకోవాలి. 3 గంటలకి మనకి చక్కగా జొన్నలు అయితే ఎండుతాయండి. వాటర్ అంతా ఏమీ లేకుండా ఉంటాయి. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని బాగా హీట్ చేసేసుకోండి. ప్యాన్ని మంటని హై ఫ్లేమ్లో పెట్టి ప్యాన్ అయితే హీట్ చేసేసుకోవాలి. ఇప్పుడు 2 పిరికిళ్ళ వరకు జొన్నలు అయితే వేసేసుకోండి. ఇలా జొన్నలు వేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లోనే ఇలా కలిపేసుకోండి. మనకి జొన్నలు అనేది కొంచెం హీట్ అవుతాయి. హై ఫ్లేమ్లోనే ఇలా కలుపుతూ ఒక 2 మినిట్స్ అయితే ఫ్రై చేసేసుకోండి. మనకి 2 మినిట్స్కి జొన్నలు అయితే కాస్త ఫ్రై అయ్యి పాప్కార్న్ లాగా అవుతాయి. ఇలా పాప్కార్న్ అయ్యేటప్పుడు మనం మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మంటను అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి. మనకి జొన్నలు అయితే చూడండి అచ్చం పాప్కార్న్ ఎలా అవుతాయో అలానే అవుతాయండి. జొన్నలకి వాటర్ అంతా ఏమీ లేకుండా చూసుకోండి. అప్పుడే మనకి చూడండి పాప్కార్న్ లాగా చక్కగా వేగుతాయి. జొన్నలు అనేది కొంచెం తడున్నా కూడా మనకు వేగవండి. మీకు టైం ఉంటే మీరు ఓవర్ నైటే మనం ఫ్యాన్ దగ్గర ఈ జొన్నల్ని పెట్టుకుంటే సరిపోతుందండి. మనం ఉడికించుకున్న తర్వాత ఓవర్ నైట్ అంతా ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకుంటే జొన్నలు తడేమీ లేకుండా ఉంటాయి. లేదంటే ఫ్యాన్ కింద పెట్టేసుకొని ఒక 3 గంటల పాటు పెట్టేసుకోండి. ఫ్యాన్ ఎక్కువ పెట్టేసి తొందరగానే ఆరిపోతాయి జొన్నలు అనేది. చూడండి ఇలా మనకి జొన్నలు తడేమీ లేకుంటే పర్ఫెక్ట్గా పాప్కార్న్ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇలా పాప్కార్న్ అయిపోయింది కదా, దీన్ని అయితే మనం కంప్లీట్గా కూల్ అవ్వనివ్వండి. ఇది కూల్ అయిన తర్వాత మనం మిక్సీకి పట్టేసుకోవాలి. ఇప్పుడు ఇది కూల్ అయిపోయింది. మనం మిక్సర్ జార్లోకి అయితే ఈ పాప్కార్న్ అయితే వేసేసుకోవాలి. ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే 2 ఇలాచీ అయితే వేసేసుకోండి. మంచి టేస్ట్ అనేది వస్తుందండి. ఇలా ఇలాచీ వేసేసుకున్న తర్వాత బరకగా అయితే గ్రైండ్ చేసేసుకోవాలండి. నేను చూపిస్తున్న ఈ విధంగా కొంచెం బరకగా అయితే గ్రైండ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందులోనే 1/2 కప్పు వరకు పుట్నాలు అయితే వేసేసుకోవాలి. ఇలా పుట్నాలు వేసేసుకొని ఒకసారి గ్రైండ్ చేసేసుకోండి. ఇప్పుడు 1/2 కప్పు వరకు కొబ్బరి పొడిని వేసేసుకొని మనం ఏ కప్పుతో అయితే జొన్నలు తీసుకున్నామో అదే కప్పుతో 3/4 కప్పు వరకు బెల్లం పౌడర్ని అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి. మనకి తొలి ఏకాదశి ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. మీ సైడ్ ఏకాదశి రోజు ఏమేమి స్పెషల్ చేస్తారో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్నిగ్ధ వంటలు.